ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి మీకు కుటుంబంలో ఉన్నదానికి బాగా రిలేషన్ ఏదో ఉందనిపిస్తుంది అన్న. ఎందుకంటే వదిన అంటే ఆ పరిస్థితిలో మీరు సపోర్ట్ ఉండాలి, కానీ బిగ్ బాస్కి వచ్చారు. పాపకి పేరు పెట్టేటప్పుడు మీరు సపోర్ట్ ఉండాలి బాబు. మళ్ళీ బిగ్ బాస్కి వచ్చారు. ఏంటి రిలేషన్? మళ్ళీ ఏమన్నా మీకు ఏమన్నా ఫంక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, బిగ్ బాస్ కాల్ రావచ్చు. వాడి పేరు పెట్టినప్పుడు చెప్పడానికి కావచ్చు, వాడి పేరు రివీల్ చేయడానికి అన్నట్టుగానే వచ్చినట్టుంది ఆ రోజు. కరెక్ట్గా ఇక్కడ జస్ట్ ఈ బియ్యంలో పేరు రాసి తిన్న తర్వాత వెంటనే బిగ్ బాస్ అక్కడికి రాగానే అందరూ ఈ పేరు ఏం పెట్టావు, ఏం పేరు పెట్టావు అనగానే ఇంకా అలా. సో ఒరే నీ పేరు చెప్పడానికి ఏరా అన్నట్టుగా కారణ జన్ముడు. పేరు ఆయనకి కాదు, డైరెక్ట్ కోట్ల మంది ప్రేక్షకులకి తెలిసింది పేరు. ఆ పేరు మా ఆడియన్స్ కూడా చెప్పండి అన్న. ఝంకార్, మొత్తం పేరు ఝంకార్ శ్రీ ఋషికేశ్. ఓకే, జాతో పెట్టాలని జాతకాలు చెప్తుంది. మీనింగ్ కూడా ఏదో ఉంటుంది కదా, మీనింగ్ చెప్పండి. ఝంకారం అంటే అది మనకి ఒక శ్లోకం అనమాట. దాంట్లో అదేంటది, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంటుంది కదా, కౌసల్య దాంట్లో ఒక శ్లోకంలో వస్తుంది. ఓకే, భృంగావళి చమకరంధరసాను విద్ధ ఝంకార గీత నినదై అనే వస్తుంది అనమాట. సో ఝంకారం అంటే బీ సౌండ్. ఓకే, అది. సో అలా ఝంకార శ్రీ ఋషికేశ్ అంటే, ఋషికేశ్ అంటే నారాయణ, మంచి దేవుడు పేరు పెట్టారు. అది. నెక్స్ట్ అన్న, ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో లవ్ ఉందా, ఫ్రెండ్షిప్ ఉందా, లేకపోతే ఏముంది అనేది మీరు అబ్జర్వ్ చేశారు అసలు? నిన్న యష్మి ఒక మాట చెప్తూ ఉండింది, కెమెరాలు ఉంటాయని అందరికీ తెలుసు, కెమెరాలు మైకులు ఉంటాయని అందరికీ తెలుసు, ఏం జరిగినా ఇక్కడ ఫేకే తనే నోటితో మాట. అవును, కానీ నేను ఒప్పుకోనని విష్ణు గొడవ పెట్టుకుంది కదా. కానీ ఏమవుతుందంటే ఇనిషియల్గా 1 or 2 వీక్స్ నీకు ఆ కాన్షియస్నెస్ ఉండొచ్చు ఏమో. అది కూడా నువ్వు అనుకుంటే బాగా కాన్షియస్గా ఉండి ప్రతి ఒక్కరిని చూస్తున్నాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. నాకు తెలిసి 2 రోజుల్లో వెళ్ళిపోద్ది ఆ కాన్షియస్నెస్. మరి ఏం చేస్తావో తెలియదు నీకు. యష్మి ప్రేమించిందా నిజంగానే? ఉండొచ్చేదేమో ఏమన్నా. ఓకే, ఆవిడ మందు అవుతారు అనేసి తెలిసింది. మందు డైరెక్ట్గా మొన్న నాగార్జున సార్కి 3 లక్షల ప్రైజ్ మనీ యాడ్ అవుద్ది, ఒక సీక్రెట్ చెప్తే అని చెప్పి శ్రీ సత్య వచ్చింది స్టేజ్ మీదకి. వచ్చినప్పుడు ఆవిడ 6 తర్వాత వేరే యష్మి ఉంటుంది అని చెప్పి, ఏంటి అది అనగానే 3 లక్షల ప్రైజ్ మనీ చెప్తే అంటే, మామ ఇక పెగ్గ అని డ్యాన్స్ వేసుకుని చెప్పింది. ఏ బ్రాండ్ అని కూడా అడిగారు సారు. ఉండొచ్చేమో అయితే, అంటే అది కొంతమందికి తప్పుగా అనిపించచ్చేమో, కానీ డిపెండ్స్ అపాన్ దిర్ కల్చర్. అలాగే నువ్వు కర్ణాటకలో కూర్గ్ అటు సైడ్ వెళ్ళావంటే కొంచెం బాగా చలి ప్రాంతం అది. సో ఎక్కువగా ఈ ఆర్మీకి వెళ్ళేవాడు పంజాబ్ నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు ఆర్మీకి ఎట్లా వెళ్తారో, కూర్గ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ కూర్గ్లో వైన్స్ అక్కడ న్యాచురల్గా చాలా మంది అక్కడ తయారు చేస్తారు. మీరు ఎప్పుడైనా టూర్లో కూర్గ్కి వెళ్తే అర్థమవుతుంది. ప్రతి ఇంట్లో వైన్ తయారు చేస్తారు అక్కడ. సో అక్కడ జనరల్గా అలవాటు అయ్యింది. మన తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఇది ఫంక్షన్స్ చేస్తే కంపల్సరీ లేడీస్ కూడా కొంతమంది తీసుకుంటారు, అందరూ అని కాదు, కొంతమంది తప్పని కాదు, అది లిమిట్ లో తీసుకుంటే. లిమిట్ అని కూడా కాదు, కానీ అందరూ తీసుకోరు తెలంగాణలో. బట్ తీసుకుంటే తీసుకున్నారు, దాంట్లో మనకు తప్పుగా చూడాల్సింది ఏం లేదు, వాళ్ళ హ్యాబిట్ అంతే. ఇంకొకటి